ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనలు 34:8. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎవరిని మనము ఆశ్రయిస్తూ ఉన్నాం? ఈ లోకంలో ఉన్నటువంటి వారిని ఆశ్రయించి నిరాశ చెంది ఉన్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి వారు నీకు వచ్చినటువంటి శ్రమల్లో, నీకు వచ్చినటువంటి బాధల్లో, నీకు వచ్చినటువంటి కష్టాల్లో తోడుంటారని చెప్పి వారిని ఆశ్రయించి మోసపోయి నిరాశ చెంది నిస్పృహతో ఉన్నటువంటి నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాను ఆశ్రయించినట్లయితే ఆయన ఆ ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా అయితే బానిసత్వపు స్థితి నుంచి విడిపించి వాళ్ళని ధన్యులుగా చేసినాడో, అలాగున నీ జీవితంలో కూడా ఒక ధన్యకరమైనటువంటి స్థితిని తేబోతూ ఉన్నాడు. గనుక ఇక నుంచైనా ఈ లోకంలో ఉన్నవారిని ఆశ్రయించకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద ఆధారపడకుండా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనము విశ్వాసం ఉంచి ఆయన్ను ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి, మనుషులు తండ్రి వారి వారి అవసరతలను బట్టి, వారి శ్రమలను బట్టి, కష్టాన్ని బట్టి లోకంలో ఉన్నవారిని ఆశ్రయించి ప్రభా నష్టపోయి బాధ కలిగి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరి కొరకై ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తుండగా, అయ్యా ఇకనైనా మిమ్మల్ని ఆశ్రయంగా తీసుకునేటువంటి వారుగా ఉండలాగున జ్ఞాపకం చేసుకోమని, ప్రతి బిడ్డ ప్రయాణంలో, ప్రతి బిడ్డ తండ్రి చేసే పనుల్లో ఈ దినాన ఏ కార్యమైతే నూతనంగా ప్రారంభిస్తున్నారో ఆ పనులన్నింటిలో కూడా మీరే కృపను అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని మీ కృపగల స్థాలకం చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామమున అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.